ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నిధుల బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి. అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు. లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష. రాష్ట్రంలో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలకు ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న రేవంత్ మంగళవారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కి 10 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇన్ఛార్జ్ మంత్రులకు ఇవ్వబోతా ఉన్నారట. ఎక్కడైనా మంచి చెడు వ్యవహారం ఉంటే తక్షణం చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఇస్తా ఉన్నారట. అయితే ఇక్కడ అర్హులకే సంక్షేమ పథకాలు అందాలి. టిఆర్ఎస్ కార్యకర్తలు ఏది దూపకు వంచక తాగినట్టుగా కాకుండా ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు. అవినీతి చేస్తే ఏ అధికారిని కూడా ఇడిచిపెట్టేది లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు. లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినటువంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇవి.